శోణాద్రీశుడు, అరుణాద్రీశుడు, దేవాధీశుడు, జనప్రియుడు, ప్రపన్న రక్షకుడు, ధీరుడు, శివుడు, సేవకవర్ధకుడు, అక్షిపేయామృతేశానుడు, స్త్రీ పుంభావ ప్రదాయకుడు, భక్త విజ్ఞప్తి సంధాత, దీనబంధ విమోచకుడు, ముఖరాంగ్రిపతి, శ్రీమంతుడు, మృడు, మృగమదీశ్వరుడు, భక్త ప్రేక్షణకృత్, సాక్షి, భక్త దోష నివర్తకుడు, జ్ఞాన సంబంధనాథుడు, శ్రీహాలాహల సుందరుడు, అహమైశ్వర్యదాత, స్మత్య సర్వాఘనాశకుడు, వ్యత్యస్త నృత్య ధృజధృక్, సకాంతి, నటేశ్వరుడు, సామప్రియుడు, కలిధ్వంసి, వేదమూర్తి, నిరంజనుడు, జగన్నాథుడు, మహాదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, భక్తాపరాధ సోఢుడు, యోగీశుడు, భోగనాయకుడు, బాలమూర్తి, క్షమారూపి, ధర్మరక్షకుడు, వృషధ్వజుడు, హరుడు, గిరీశ్వరుడు, భర్గుడు, చంద్రశేఖరావతంసకుడు, స్మరాంతకుడు, అంధకరిపుడు, సిద్ధరాజు, దిగంబరుడు, ఆరామప్రియుడు, ఈశానుడు, భస్మ రుద్రాక్షలాంఛనుడు, శ్రీపతి, శంకరుడు, స్రష్ట, సర్వ విఘ్నేశ్వరుడు, అనఘుడు, గంగాధరుడు, క్రతుధ్వంసి, విమలుడు, నాగభూషణుడు, అరుణుడు, బహురూపుడు, విరూపాక్షుడు, అక్షరాకృతి, అనాది, అంతర్హితుడు, శివకాముడు, స్వయం ప్రభువు, సచ్చిదానందరూపుడు, సర్వాత్మ, జీవధారకుడు, స్త్రీ సంగవామ సుభగుడు, విధి, విహిత సుందరుడు, జ్ఞానప్రదుడు, ముక్తిదాత, భక్త వాంఛితదాయకుడు, ఆశ్చర్య వైభవుడు, కామి, నిరవధ్యుడు, నిధిప్రదుడు, శూలి, పశుపతి, శంభుడు, స్వయంభువుడు, గిరీశుడు, మృడు. ఇవి అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి భక్తులు తప్పకుండా కూర్చుని చెప్పవలసినటువంటి నామములు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రంలో పలుకుతారో, ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా నా యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అన్నాడు. అరుణాచల క్షేత్రానికి ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటో తెలుసా? అతి ప్రాచీనమై పరమేశ్వరుడు స్వయంభూగా 3 రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి, అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యమైన ఫలితం కాదు. అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సార్వభౌముడవడం, ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు. అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తుంది. దానికి స్కాంద పురాణంలో కొన్ని విశేషాలు చెప్తారు. అరుణాచలం కొండ మీద ఒకానొకప్పుడు ఒక సాలెపురుగు గూడు కట్టింది. గూడు కడితే లేత సూర్యకిరణాలు పడ్డాయి. పడి అది విశేషమైన కాంతితో మెరిసింది. ఆ మెరుపు కొండ మీద పడింది. కొండ స్థూల శివుడు, అది శివుడే. శివుడి శరీరం మీద కాంతి పడేటట్టుగా మెరుపులతో కూడినటువంటి బట్ట శివలింగానికి కట్టిన పుణ్యం ఇచ్చి సాలెపురుగుకి మోక్షం ఇచ్చాడు. అలాగే అక్కడ ఒక ఏనుగు కొండలలోకి ప్రవేశించి తన మదజలధారల చేత ఆకులను తడిపింది. ఆ ఆకులు తడిసి ఆ బొట్లు శివలింగం మీద పడ్డాయి. శివలింగం మీద అభిషేకం చేసిందన్న పుణ్యం ఇచ్చి ఏనుక్కి పునరావృత్తి రాహిత్యం ఇచ్చాడు. అలాగే ఒక ఎలుక అరుణాచల పర్వతంలోకి దూరి అది తవ్వితే దాని లోపల ఉన్నటువంటి ఆ రాళ్ల మీద సూర్యకిరణాలు పడ్డాయి. మణులు ప్రకాశించినట్టుగా ప్రకాశించేవి. ఆ ప్రకాశించిన కాంతులు పడిన కారణం చేత మణుల చేత దీప శోభని వెలిగింపచేసింది అని ఆ ఎలుక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందింది. ఒక చిలుక అరుణాచల పర్వతం మీద ఎగురుతున్నప్పుడు దాని యొక్క రెక్కల కదలికలకి ధూళికణములు తొలగించబడ్డాయి. అరుణాచల పర్వతాన్ని శుభ్రం చేసింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చారు.
అన్నిటికన్నా ఆశ్చర్యం, ఒకప్పుడు అరుణాచల దేవాలయంలోకి గ్రద్ద ప్రవేశించింది. బలిపీఠం మీద ఉన్నటువంటి కబళం కింద పడితే తిందామని అది వాలి కూర్చోడానికి అవకాశం లేక తన రెక్కలతో అల్లార్చింది ఆ ముద్ద కోసం. కబళం కింద పడింది. అది రెక్కలు అల్లార్చినప్పుడు ఆ బలిపీఠం మీద ఉన్న ధూళి కొంత ఎగిరింది. ధూళి ఎగిరింది కాబట్టి అది దేవాలయాన్ని తుడిచింది అని మోక్షం ఇచ్చారు. నేను మీకు కొన్ని ఉదాహరణలే చూపించగలను, అన్నీ చూపించడం సాధ్యమయ్యే విషయం కాదు. అరుణాచలంలో చేసినటువంటి కించిత్ పుణ్యం కూడా మళ్ళీ ఏదో వచ్చే జన్మలో పుట్టి అనుభవించడానికి పనికొచ్చే పుణ్యంగా మారడం కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం. అందుకే ఆ లింగము అగ్నిలింగము అనడానికి కారణం అదే. అక్కడ ఈశ్వరుడు అసుతోషుడు అని పేరు ఆయనకి. అసుతోషుడు అంటే విపరీతంగా సంతోషిస్తాడు. ఎందుకంత సంతోషం అంటే మీరు చెప్పలేరు, దానికి కారణం ఉండదు. నాకు ఆ మాట అన్నప్పుడు ఒకటి ఆ జ్ఞాపకం వస్తుంటుంది. నేను చాలా సంతోషం అంటుంటాను. అందులో నాకు ఈ చాలా సంతోషం అన్న మాట ఎక్కువ అనడం ఎప్పుడు అలవాటు అంటే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాట అంటుంటాను. ఎవరైనా నేను చెప్తుంటే చాలా సంతోషం చాలా సంతోషం అంట. నన్ను ఎప్పుడు ఎవరు అడగలేదు. నన్ను ఒకసారి ఒక పిల్ల అడిగింది, అవతల ఫోన్లో మాట్లాడుతోంది. నేను తాతగారు రోజు స్కూల్కి వెడుతున్నాను. చాలా సంతోషం అమ్మా అన్నాను. బాగా చదువుకుంటున్నాను తాతగారు. చాలా సంతోషం అమ్మా అన్నాను. తాతగారండి అమ్మ చెప్పిన మాట వింటున్నాను. చాలా సంతోషం అమ్మా అన్నాను. తాతగారు మళ్ళీ మీరు వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మనం కలిసి ఆడుకుందాం తాతగారు ఉంది. చాలా సంతోషం అమ్మా అన్నాను. అన్నింటికీ అంత సంతోషం ఎందుకు తాతగారు అన్నది. ఇప్పుడు నేను తెల్లబోయాను. నిజమే, ఇదేంటి అన్నిటికీ అంత సంతోషం ఏమిటి నాకు అని. అంటే చాలా సంతోషం అనడం నాకు అలవాటు అయిపోయింది. చాలా సంతోషం అని నోటి మాటగా అంటాను నేను. ప్రతి చిన్నదానికి నిజంగా సంతోషపడిపోయి అనుగ్రహిస్తాడు అశుతోషుడైన పరమేశ్వరుడు. ఆ అశుతోష తత్వము పూర్ణముగా ప్రకాశిస్తుంది అరుణాచల క్షేత్రంలో. అందుకే అక్కడ చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా అపారమైనటువంటి ఫలితాన్ని తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంది. ఇప్పటికీ అరుణాచల క్షేత్రానికి దేవతలు, గంధర్వులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పరమశివుణ్ణి సేవించి వెడుతుంటారు. భగవాన్ రమణుల దగ్గరికి శ్రీమతి తల్యార్ ఖాన్ అని ఒక ఆవిడను, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి సాధకురాలు అరుణ అని ఒక ఆవిడ, ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు అరుణాచలం కొండ ఎక్కి కొండ మీద పడుకున్నారు. పడుకోవడం అంటే కొండ మీద ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకి ధ్యానం చేస్తూ ఉండగా అద్భుతమైన సంగీతం వినపడింది. అందులో ఈ శ్రీమతి తల్యార్ ఖాన్ ఆవిడే పాతాళలింగ దేవాలయాన్ని అంతటినీ కూడా పునర్నిర్మాణం చేసింది.